చాలా నీతో మాట్లాడాలా. గుడ్ మార్నింగ్ గైస్, గుడ్ ఆఫ్టర్నూన్, సారీ గుడ్ ఈవినింగ్ గైస్. అందరు ఏం చేస్తున్నారు? నన్ను చూడండి, నేనైతే ఇప్పుడు నిద్ర లేచినట్టు యాక్చువల్గా. సో పడుకొని ఉన్నాం, చలి పెడుతుంది ఈరోజు అయితే. ఫుల్ అంటే ఫుల్ విపరీతంగా చలి పెడుతుంది ఇటు. ఏంటి? అవునవును. అయితే మా గెటప్లు చూపిస్తాం మీకు ఫస్ట్. వెల్కమ్ బ్యాక్. మనం వెల్కమ్ బ్యాక్ కూడా చెప్పాలి. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు టైం అయితే 3 అవుతుంది. సో తుర్తురు వస్తున్నాయి మాటలు ఇవాళ, ఎందుకంటే చాలా చలి పెడుతుంది. ఈ చలిలో మేము ఎట్లా పెడుతున్నాం తెలుసా? శిల్పారామం వెళ్దాం అనుకుంటున్నాం. సో దానికోసం అని చెప్పేసి గెట్టింగ్ రెడీ. ఓకే, అండ్ ఇప్పుడు నేను హెయిర్ స్టైలర్ గైస్, నాకైతే తెలిసిందే కొంచెం. సో దాన్ని ట్రై చేస్తున్నా నేను. ఓకే, జస్ట్ నార్మల్గా ఈ ప్రొటెక్షన్ స్ప్రే ఉంటుంది కదా, హీట్ ప్రొటెక్షన్ స్ప్రే, ఇది కొట్టేసుకుంటున్నాం ఫస్ట్ అయితే. స్టైలింగ్ కూడా జస్ట్ సింపుల్గా వేసుకుందాం అనుకుంటున్నా. జస్ట్ ఇనఫ్, ఇంతకు మించి అవసరం లేదు నాది. ఓకే, సో ఇప్పుడు పెట్టేసుకుంటా, చూద్దాం ఒకసారి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా లేదా అని చెప్పేసి. ఓకే, ఇది జస్ట్ ఆన్ చేసేసుకున్నా నేను. ఇక్కడ మనకి లో ఉంది కదా, నేను లోలో పెట్టుకొని చేస్తాను. మీద పెట్టండి, ఇది హై. Let's go outside, the snow is falling down and every child is having so much fun. The snowman is twice the size as me with the smile. రిమైనింగ్ అయితే ఇప్పుడు చేస్తా. ఇది కూడా అసలు యాక్చువల్గా పార్టీషన్స్ అనేవి కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నట్టు, అంటే కొంచెంగా తీసుకొని చేసుకోవాలి. బట్ మనకి ఇప్పుడు అంత టైం లేదు, ప్లస్ నాకు అంత ఓపిక లేదు. ఓకే, జస్ట్ అట్లా సింపుల్గా చేసేసుకుంటా. మళ్ళీ ఈ సైడ్ పెట్టేసి. And in a while we're gonna go inside and drink our chocolate by the fire. 'Cause all I want is to spend this day with you. Let me give you a Christmas moment we'll fill with love and joy. It's a beautiful kiss. ఓకే గైస్, ప్రజెంట్ అయితే ఇట్లా చేసుకున్నాను. దీన్ని కొంచెం ఇట్లా ఉంచుకోవాలా లేకపోతే పోంటెలు వేసుకోవాలా అని చెప్పి చూస్తున్నా. ఓకే, బాగా వచ్చిందా? బాగుంది, సింపుల్గా బాగానే ఉంది కదా. ఇట్లనే ఉండనా? బాగుంది కదా ఇట్లనే. ఓకే గైస్, ఇదే హెయిర్ స్టైల్ రెడీ అయితే అయిపోతుంది. అంటే ఇప్పుడు వింటర్ కాబట్టి ఫుల్ ప్యాకెట్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకు? విపరీతంగా చలి పెడుతుంది, చాలా రోజుల తర్వాత మనం బయటకు వెళ్తున్నాం. ఇన్ని డేస్ షూట్ అది అదని ఇదని చెప్పేసి అటు ఇటు తిరిగినాం, కానీ అసలు పర్సనల్గా బయట ఎంజాయ్ అంత లేదు. ఇక ఎంజాయ్ చేసే టైం వచ్చేసింది. ఈరోజు బయటికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాము, బయటికి వెళ్దాం ఈరోజు. అట్లా వెళ్ళి కాసేపు అట్లా ఉండి బ్లాగ్ కూడా తీస్తాము. అక్కడ మరి ఎన్ని చేంజెస్ వచ్చినాయో ఏం వచ్చినాయో ఏం తెలీదు. ఎప్పుడో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు మన బ్లాగ్స్లో, ఎప్పుడో శిల్పారామం వెళ్ళాం అని చెప్పేసి ఒక బ్లాగ్ తీసినాము. అదే లాస్ట్ వరకు వెళ్ళలేదు. సో అట్లా మనం తీసుకుంటే అంత గ్యాప్ తీసుకుంటాం, అట్లా ఉంటుంది మనతో. స్ట్రైట్నర్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే నేను హెయిర్ కేర్ తీసుకుంటున్నా. సో డాక్టర్ అయితే యూజ్ చేయొద్దు అని చెప్పారు. ప్రజెంట్ ఏంటంటే డాక్టర్ నాకు రికమెండ్ చేశారు, మెడికేషన్లో ఉన్నా కాబట్టి అవైతే నేనేం యూజ్ చేయొద్దంట. సో కంట్రోల్లో ఉండమని చెప్పారు, తప్పదు. కాబట్టి ఇప్పుడు మనం కోమ్ చేసేసుకున్నాం అంతే. అండ్ ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. ఈ మధ్య బేసిక్ మేకప్ కూడా వేసుకోవడం చాలా తగ్గించాను నేనైతే పర్సనల్గా. ఎందుకో డైరెక్ట్ ఉన్నట్టు వెళ్ళిపోతున్నాం. కానీ అయిపోయింది. అక్కయ్య ఈరోజు ఫాస్ట్గా రెడీ అవుతుంది, తొందరగా వెళ్ళాలన్న ఆత్రంలో. 8-9 వరకు క్లోజ్ అయిపోతుంది. మనకు టైం ఉంది, లేదని కాదు. కాకపోతే ఏంటంటే మరీ చీకటి అయ్యేదాకా ఉండొద్దు, తొందర వచ్చేద్దాం అనుకుంటున్నాం. జస్ట్ అట్లా ఐబ్రో పౌడర్. గైస్, మేము ఐబ్రోస్ వేయించుకొని దగ్గర ఎన్ని మంత్స్ అవుతుందిరా? అమ్మ అద్దు, నేను ఎప్పుడు తీసుకున్నాం? ఎప్పుడో 3 months 4 months. దసరా ఎక్కువనే అవుతుంది. దసరా అక్టోబర్ మంత్స్, అది 2 months అవుతుంది. చూడండి ఐబ్రోస్ నాదైతే షేప్ అవుట్ అయిపోయినాయి. ఓకే, జస్ట్ ఇట్లా వీటిని పెట్టుకొని మనం కవర్ చేసుకోవడమే, వీటిని చేసేది ఏం లేదు. ఐబ్రో పౌడర్ పెట్టేసుకొని ఎక్స్ట్రాస్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మొత్తం ఎక్స్ట్రాసే ఉంటాయి నాకు. అవి ఇట్లా పీకేనా? వద్దు, నాకు భయం అట్లాంటివి. ఓకే, ఇది పెట్టేసుకొని జస్ట్ అట్లా సింపుల్గా ఫినిషింగ్ ఇచ్చేస్తున్నా. అండ్ ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి బయట చలి విపరీతంగా ఉంది కాబట్టి మేమైతే బందోబస్తు లాగా అన్ని రెడీ చేసుకుని వెళ్తుంటాం. జాకెట్స్, ఒక బ్యాగ్ పట్టుకుంటా నేనైతే ఇప్పుడు. అందులో జాకెట్స్, ఆ తర్వాత స్కార్ఫ్లు, ఇవన్నీ పట్టుకొని పోవాలి. మధ్యలో చలి పెడితే టూర్కాలను ఉడకరాదు. అందుకనేసి మనం ఈరోజు అక్కడ ఎంజాయ్ చేయబోతున్నాం. నేనైతే ఈరోజు పకడ్బందీకి వెళ్తున్నా, ఏం చేయాలి ఏంటి అని. ఫస్ట్ నేనే అన్నా, చాలా రోజులు అవుతుంది శిల్పారామం పోయి, ప్లస్ ఆ వెదర్ చాలా గుర్తుకొస్తుంది నాకు అక్కడిది. మేమైతే నిజంగా మాల్స్
అంటే చాలా తక్కువ, అంత తిరగాలనిపించదు. జస్ట్ వెళ్తాము, కాఫీ తాగుతాము, ఏమైనా ఉంటే షాపింగ్ చేసుకొని వస్తాము. బట్ అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు మాల్స్లో తిరగాలంటే. ఇట్లా బయట ఓపెన్ స్పేస్లో ఉండే ప్లేస్ అంటే ఇద్దరికి చాలా ఇష్టం అన్నట్టు. సో వాంటెడ్గా శిల్పారామం వెళ్దామని చెప్పేసి మార్నింగ్ కాదు, నిన్న నైట్ నుంచే స్టార్ట్ చేసింది. వెళ్దాంరా చాలా రోజులు అవుతుందని చెప్పేసి. సో నాకు కూడా అనిపించింది, అరే బాగా అవుతుంది కదా బయటికి వెళ్ళని చెప్పేసి ఇప్పుడు శిల్పారామమే వెళ్తున్నాము. ఈరోజు మండే రోజు ఆప్షన్ కూడా ఉండే గోల్కొండ ఫోర్ట్ అని చెప్పేసి. గోల్కొండ కూడా మేము ఇంతవరకు చూడలేదు. హైదరాబాద్ వచ్చి 3 years అవుతుంది. 2 years అనుకుంటా. 3 years అవుతుంది బిట్టు. 3 years అవుతుంది. 2021లో అంటే ఫస్ట్ నేను ఒక్కదాన్ని వచ్చిన, తర్వాత చిన్న వచ్చింది అన్నట్టు. సో మేము ఇద్దరం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు గోల్కొండ ఫోర్ట్ వెళ్ళలేదు. అట్లుంటది. ఏది ఒకసారి వెళ్ళాలని ఫిక్స్ అయితే ఏదైనా వెళ్తాము. అదేంటో నాకు అంటే మాట్లాడేటప్పుడు మాట్లాడద్దు. ఓకే మాట్లాడు, అయిపోయిందా? సారీ. అయితే నార్మల్గా ఏంటంటే బడ్జెట్ అడిగి ఉండే గోల్కొండ వెళ్దామా శిల్పారామం వెళ్దామా అంటే నా చాయిస్ వచ్చేసి శిల్పారామం. ఎన్నిసార్లు పోయినా అక్కడ బోర్ కొట్టదు. జస్ట్ ఎవరైనా కొత్తగా షాపింగ్ చేయాలనుకుంటే అంటే నార్మల్గా అక్కడ కొంచెం డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది. అంటే మాల్స్లో కానీ బయట నియర్ షాప్స్లో కంటే కూడా అక్కడ డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది. జ్యువెలరీ అయినా లేకపోతే అక్కడ డ్రెస్సెస్ అయినా లేదంటే ఇంకా హోమ్కి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ నార్త్ స్టైల్ ఉంటుంది అక్కడ. మాకు అట్లా ఇష్టం అన్నట్టు నార్త్ స్టైల్. అంటే మాకు ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు కానీ ఏదైనా కూడా అట్లా నార్త్ స్టైల్ తీసుకోవాలని చెప్పేసి. సో ఇప్పుడు ట్రై చేయలేదు, నచ్చితే తీసుకుందాము, లేకపోతే లేదు. మంచిగా ఎంజాయ్ చేసి వద్దాం ఈ రోజు అయితే. ఓకే గైస్, మనమైతే రెడీ అయిపోయాము. మంచిగా ఇంకో 5 minutes అంతే క్యాబ్ అయితే బుక్ చేసేసినాము. సో ఈ గ్యాప్లో మాట్లాడుకుందాం అని చెప్పేసి ఈరోజు అక్కడ ఏమైనా షాపింగ్ చేద్దామా? ఏమో మేమైతే స్పెషల్గా షాపింగ్ అదంతా ఏం ప్లాన్ చేసుకోవట్లేదండి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ప్రాణం కొట్టుకుంటుంది, ఇదే తీసుకుందాం అదే తీసుకుందాం. అక్కడ కొంచెం ఏమేమి ఉన్నాయి, మనకి ఎలాంటి అవైలబుల్ ఉంటాయని చెప్పి చూపిద్దాం అనుకుంటున్నాం. నాకు తెలిసి మాక్సిమం అందరికీ ఐడియా ఉంటుంది ఎలాంటి అంటే షాపింగ్ అంటే నాట్ ఓన్లీ షాపింగ్, మనం విజిటింగ్ చేయడానికి కూడా ప్లేస్ ఎలా ఉంటుందని చెప్పేసి చాలా మంది తెలిసే ఉంటుంది. ఈరోజు టూర్ చేసేద్దాం. ఓకే కరెక్ట్. ఇంతవరకు మనం ఎప్పుడు చేయలేదు, చేద్దాము. ఓకే గాయస్, మేమైతే శిల్పారామంకి అయితే రీచ్ అయిపోయినాం. టికెట్స్ అయితే తీసుకున్నాము. కెమెరాస్ అయితే ఇక్కడ అలా ఉండదు, అందరికీ తెలిసిందే కదా. సో మేమైతే మొత్తం అన్నీ కూడా ఫోన్లోనే క్యాప్చర్ చేసినాము. మేము శిల్పారామంకి వెళ్ళి అయితే 1 year అవుతుందండి. ఇప్పుడు కూడా చిన్ని సతాయించిందని చెప్పేసి అయితే వెళ్ళిపోయినాము. దట్టు మేము మండే రోజు వెళ్ళినాము. అండ్ వీకెండ్ అయితే అసలు ప్లాన్ చేసుకోవద్దని ఫిక్స్ అయిపోయినాం ముందే. అట్లని చెప్పేసి మండే రోజు వెళ్తే ఆ రోజు ఉన్న క్రౌడ్కి మాకైతే పిచ్చేలేసి సరే అని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ అట్లా స్టార్ట్ అయిపోతున్నాం అన్నట్టు. ఇక్కడ మేము చూసిన దాని ప్రకారం అయితే మేము వెళ్ళిన రోజు అక్కడ ఒక మేళా అయితే జరిగింది. అది ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా అని చెప్పేసి ఒక జరిగింది అన్నట్టు. దాన్ని చూసిన తర్వాత మేము ఆగుతామా, అసలు ఆగలేదు, అన్నీ మర్చిపోయి షాపింగ్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే వెళ్ళిపోయినాం అన్నట్టు. అంతే కదా, మేము ఫస్ట్ ఇంటి దగ్గర ఏమని చెప్పినాం, షాపింగ్ ప్లాన్స్ అయితే ఏం వేసుకోవట్లేదు అని చెప్పేసి అన్నాం కదా. బట్ అయినా నీ శిల్పారామంకి వచ్చిన తర్వాత షాపింగ్ చేయకపోతే ఎట్లా చెప్పండి, అసలు మా పిచ్చి కాకపోతే మెల్లిమెల్లిగా అన్ని చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము. శిల్పారామంలో షాపింగ్ ఏం చేయొద్దని చెప్పేసి ముందే అట్లాంటి ప్రోగ్రామ్స్ ఏం పెట్టుకోవద్దని చెప్పేసి అనుకున్నాము. కానీ నేనే ఆగలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఓకే అది అంతెందుకు కానీ ఇప్పుడైతే మేము ఏం షాపింగ్ చేస్తున్నాం అని చెప్పేసి అయితే చూసేసేయండి. అండ్ ఈ వ్లాగ్లో ప్రైజెస్ కూడా ఎలా పడ్డాయి అని చెప్పేసి మెన్షన్ చేస్తాను గుర్తున్నంత వరకు అయితే. ఇప్పుడైతే మేము చాలా చేంజెస్ అయితే చూసామండి. అండ్ ఇక్కడ ఎవ్రీ 15 to 20 days ఇక్కడ స్టాల్స్ అయితే చేంజ్ చేస్తూ ఉంటారంట. అండ్ ఇక్కడ దారి మధ్యలో వెళ్తా ఉంటే మాకు ఫ్లవర్ వాజులు కనిపించినాయి. అండ్ తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే ఎప్పటి నుంచో ఇంటికి ఇట్లా ఒక ఫ్లవర్ వాజులు ఒక 2-3 అట్లా కొని పెడదామని చెప్పేసి అనుకున్నాం. కానీ వాళ్ళు ఇక్కడ దీని కాస్ట్ 2500 చెప్పారండి. అమ్మో మాకైతే నిజంగా చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది అన్నట్టు. అండ్ గ్యాస్ చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మనం ఏం తీసుకోవాలన్నాడో మనకు మంచి బార్గెనింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. ఒకవేళ బార్గెనింగ్ స్కిల్స్ లేనట్టయితే కనుక పప్పులో కాలేసినట్టే. ఇంత చెప్తున్నాం కదా మాకేమైనా వస్తా అనుకుంటున్నారా, మాకంతా బార్గెనింగ్ స్కిల్స్ అయితే లేవు. జస్ట్ ఉన్నదానికి ఒక 100-200 అట్లా తగ్గించి అడగడం అంతే. సో ఇక్కడ ఫ్లవర్ వాజ్ అయితే చూసినాం కానీ బట్ బాగుండే, బట్ మేమైతే తీసుకోలేదు, కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. తర్వాత నెక్స్ట్ ఏమున్నాయని చెప్పేసి చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ అన్ని హోమ్ డెకర్ ఐటమ్స్ ఉంటాయండి. అండ్ చాలా బాగుంటాయి. ఒక మంచి రెట్రో ఫీల్ రావాలంటే ఇలాంటి ఐటమ్స్ అయితే ఇంట్లో పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక వాచ్ అంటే వాల్కి పెట్టే వాచ్ ఒకటి తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. దానికి ఒక 3K అయితే చెప్పారండి. ఏంటి ఇది అనిపించింది మాకైతే. అసలు ఈ రోజు ఏమైనా షాపింగ్ చేస్తామా లేదా అని చెప్పేసి మాకే డౌట్ వచ్చింది అన్నట్టు. ఎందుకంటే షాపింగ్ ప్రోగ్రామ్ పెట్టుకోవద్దు ముందే అనుకొని వచ్చినాం కదా. బట్ చూడగానే నచ్చేస్తున్నాయి, తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. బట్ తెలిసిందే కదా ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అన్నట్టు. వెన్ కంపేర్ టు అదర్ స్టాల్స్, మనం బయట స్టాల్స్తో కంపేర్ చేస్తుంటే కనుక ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఎందుకు అనవసరంగా వేస్ట్ అని చెప్పేసి అక్కడ వాచ్ కూడా తీసుకోలేదు. అట్లా వెళ్తా అంటే మాకైతే ఆక్సిడైజర్ జ్యువెలరీ అయితే కనిపించింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి పాయలు మనము కాళ్ళకు పెట్టుకుంటాం కదా పట్టీలు. సో నేనంతా పెట్టుకోను, బట్ చూడగానే చాలా నచ్చేసినాయి అన్నట్టు. పెట్టుకుంటే అదిరిపోతాయి అంతే, చూడంగానే చాలా బాగా కనిపిస్తాయి. అండ్ తీసుకున్నామా లేదా అని చెప్పేసి మన ఫుల్ వీడియో యూజ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి లాస్ట్ వరకు వీడియో అయితే. ఆ తర్వాత ఎప్పటి నుంచో ఇంటికి పెద్ద మ్యాట్స్ తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే కిచెన్లో ఒకటి, హాల్లో ఒకటి అండ్ బెడ్రూమ్లో ఒకటి తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. అండ్ చూస్తున్నాము వాటి కోసమే. ఇట్లా మనం కొంచెం పేస్టల్ థీమ్లో తీసుకుందాము, డిజైనర్ వేర్ కాకుండా. మాకైతే మామూలుగానైతే ఈ చిన్నికైనా నాకైనా కూడా కొంచెం పేస్టల్స్లో మనకి కామ్గా కనిపించేటి నచ్చితే ఇంటికి ఏమైనా కూడా. సో అట్లనే చూస్తున్నాం అన్నట్టు. సో అట్లా చూసే ప్రాసెస్ వాళ్ళని అడిగితే కనుక అక్కడ
స్టార్టింగ్ ప్రైస్ మనకి 1500 చెప్పిండ్రు. 1500, 2000, 4000 అట్లా ఆ రేంజ్ అంటే పెరుగుతూనే ఉంది కానీ తగ్గింది అయితే లేదు. మ్యాట్స్కి ఇప్పుడు అంత పెట్టడం అవసరమా అని చెప్పేసి అక్కడనే పెట్టేసి వచ్చేసాం అన్నట్టు. బట్ క్వాలిటీ వైజ్ మాత్రం చాలా బాగున్నాయండి. ఇక్కడ మాకు వుడ్తోని ప్రిపేర్ చేసిన కొన్ని ఐటమ్స్ అయితే కనిపించినాయి. ఇక్కడ మేమైతే మోటర్ అండ్ పేస్టల్ సెట్ ఒకటి ఉంటుంది కదా, మనము ఎల్లిపాయలు దంచుకోవడానికి యూజ్ చేస్తాం కదా ఇంట్లో. సో అది తీసుకుందాము. అది ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాం. మనం ఏ కావాలంటే అది చేసుకోవచ్చు, అందుకే తీసుకున్నాము. ఇది మనకి 150 రూపీస్ అయితే పడింది. అండ్ గైస్ మేమైతే ఈ రోజు బ్లాగ్ లో ఒకటి చెప్దాం అనుకుంటున్నాం. మేము శిల్పారామంకి వచ్చి ఏం షాపింగ్ చేసినామో దానికోసం ఎంత ఖర్చు పెట్టామని చెప్పేసి కూడా ఇదే బ్లాగ్ లో చెప్పేసి చూసేయండి. అండ్ మీరు కౌంట్ చేస్తూ ఉండండి అన్నట్టు. నేను మధ్య మధ్యలో ప్రైజెస్ అన్ని యాడ్ చేస్తూ ఉంటాం. మేము ఏమేమి తీసుకున్నామని చెప్పేసి కౌంట్ చేసి లాస్ట్ వరకు అయితే వీడియో చూసి ఎంత అయిందని చెప్పేసి మాకైతే కామెంట్ లో చెప్పండి, ఓకేనా. అండ్ తర్వాత చిన్నికి అయితే ఇక్కడ ఈ బౌల్స్ ఉన్నాయి కదా, ఇవైతే నచ్చినాయి అంటే అదేంటో నాకు అర్థం కాదు కానీ కిచెన్ లో ఐటమ్స్ కనిపిస్తే చిన్నికి ఏదో అవుతుంది. అక్కడ నుండి అసలు కదలనే కదలదు, ఏదో సర్ది చెప్పి తీసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. ఆ తర్వాత అక్కడ నుంచి ఆగకుండా డైరెక్ట్ గా క్లాత్ స్టోర్ కి అయితే వెళ్ళిపోయినాము. అక్కడ మాకు స్కర్ట్స్ కనిపించాయి అన్నట్టు. నాకు చిన్నకి ఎప్పటి నుంచి శిల్పారామంలో ఇలాంటి స్కర్ట్స్ అంటే కాటన్ స్కర్ట్స్ తీసుకోవాలని చెప్పేసి చాలా సార్లు అనుకున్నాము. మేమైతే కొంచెం పేస్టల్ కలర్స్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం అన్నట్టు. బట్ కొంచెం డౌట్ ఉంటుంది కదా ఎలా కనిపిస్తుంది ఏంటిది అని చెప్పేసి. సో దానికోసం అయితే చాలానే ట్రయల్స్ అయ్యాయి. మొత్తానికి అయితే 2 అయితే తీసుకున్నామండి. ఒక స్కర్ట్ కాస్ట్ వచ్చేసి 550 రూపీస్ అయితే చెప్పినారు. దాన్ని మేము బార్గెన్ చేసి 450కి అయితే తీసుకున్నాము. సో కాస్ట్ వచ్చేసి 900 పడింది. ఇద్దరం కలిసి తీసుకున్నాం కదా. అక్కడ అన్ని చూసుకుంటూ వెళ్తున్నాం. మాకైతే ఇక్కడ ప్యూర్ కాటన్ శారీస్ అయితే కనిపించాయండి. అండ్ మాకు సిల్క్ శారీస్ కన్నా కాటన్ శారీస్ అయితే ఎక్కువ ఇష్టపడతాము. లుక్ వైజ్ కూడా చాలా క్లాసిక్గా కనిపిస్తాయి ఆ శారీస్ అయితే. అండ్ యాక్చువల్గా ఇక్కడ శారీస్ 2 శారీస్ అట్లా తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం కానీ వాళ్ళు ఒక శారీకి 3200 చెప్పారండి. బట్ ఇక్కడ కలర్స్ మాత్రం నిజంగా చాలా బాగుండే. మన బార్గెనింగ్ స్కిల్స్ ఇక్కడ పనిచేయమని చెప్పేసి అది అక్కడనే లైట్ తీసేసుకొని వెళ్ళిపోయినాము. అండ్ ఇంత తిరిగిన తర్వాత మేము ఆగుతామా, కొంచెం టీ తాగాలనిపించింది. సో టీ తాగుదామని చెప్పేసి స్టాల్స్ ఉంటాయి, ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి అన్నట్టు. సో టీ తాగుదామని వెళ్ళి అది కాస్త కొంచెం స్నాక్స్ తినే దాకా వెళ్ళిపోయింది అన్నట్టు. చిన్న అయితే పునుగులు తీసుకుంది, నేనేమో ఒక పూరి అయితే తీసుకున్నాను. సో ఇక్కడ మాకు కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ అయింది. అండ్ అక్కడ నుండి లోపలికి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాము. అండ్ అందరికీ తెలిసిందే కదా శిల్పారామంలో అయితే ఎవ్రీ వీక్ ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. సో అది కూడా చూసేసి సరిపోయింది రా ఇక మిగతావి చూసి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాము. కానీ అనుకున్నట్లు అవుతుందా, అవ్వదు. అక్కడ నుండి మళ్ళీ నాకు జ్యువెలరీ స్టాల్ అయితే కనిపించింది. నాకైతే ఇక్కడ ఉన్న హ్యాండ్ బ్రాస్లెట్ అయితే చాలా నచ్చుండే. అండ్ చూస్తున్నా ఏమైనా తీసుకుందామా అని చెప్పేసి. అండ్ లోపల మనకి ఇయర్ రింగ్స్, నెక్ పీసెస్ అయితే ఉంటాయండి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది మా దగ్గర ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువనే ఉంటాయి అన్నట్టు. ఎన్ని ఉన్నా కూడా సరిపోవాలి మాకు. సో ఇంకా తీసుకుందామని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తున్నాను. నాకు ఇక్కడ పర్సనల్గా ఒక 3 పేర్స్ అయితే నచ్చుండే. సో ఇక్కడ చూపిస్తున్నట్టు బ్లాక్ కోటెడ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, సో ఇవి నచ్చినాయి. ఒకటేమో ఇట్లా బుట్టీలు వచ్చి పెద్ద బుట్టీలు వచ్చి ఉందన్నట్టు. సో నాకు ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో దీంట్లోకి వెళ్ళి నేను ఒకటైతే తీసుకున్నాను. చిన్న కూడా ఒక పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకుంది. సో ఇక్కడ మేము 2 పేర్స్ అయితే తీసుకున్నాము. మాకు ఇక్కడ కాస్ట్ 500 రూపీస్ అయింది అన్నట్టు. అండ్ ఈ వీడియో చూస్తుంటే కనుక మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ కలెక్షన్ ఎలా ఉంటుంది అండ్ వీటి ప్రైజెస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. ఫైనల్ గా మేము సెరామిక్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో ఇక్కడికైతే వచ్చేసినాం అన్నట్టు. సో ఇక్కడ మేము ఏం చూడలేదు, జస్ట్ మాకు ఒకటి చూడంగా ఒకటి నచ్చింది. మనకి సిరామిక్ ఇది హ్యాండ్ బ్యాగ్ లాగా ఉంది అన్నట్టు. కొంచెం ఇది యూనిక్, కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. సో ఇదైతే తీసుకున్నాము. ఇది మనకి 150 రూపీస్ లో వచ్చేసింది. ఇంకా ఇక్కడ నుంచి ఎక్కువ చూడాలనుకోలేదు, ఎందుకంటే ఏదైనా చూస్తే మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంది, మళ్ళీ తలకాయ నొప్పి. సో ఇది ఇక్కడికి ఆపేద్దామని చెప్పేసి లైట్ తీసేసుకున్నాం. అక్కడికి ఆపేసినాం కూడా షాపింగ్ కూడా. మా అక్క అయితే ఇప్పటిదాకా మీకు ఏదేదో చెప్పి కన్ఫ్యూజ్ చేసింది కదా, సో అదంతా పక్కకు పెడితే మేమైతే షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో అయితే శిల్పారామంలో ఏం తీసుకున్నాము అనేసి మీతోనైతే షేర్ చేసుకుంటాము. సో అప్పటి వరకు మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసేయండి. ఓకే, బాయ్ గాయ్స్.